అస్మద్ గురుభ్యో నమ. ప్రపంచంలో ఏ మూలమూర్తి గర్భాలయాన్ని విడిచి బయటకు రారు. కానీ ఒక్క స్వామి మాత్రం ప్రతి సంవత్సరం తానే వీధుల్లోకి వస్తాడు. ఆయనే పూరి జగన్నాథ స్వామి. ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు జగన్నాథుడు అన్న బలభద్రుడు చెల్లి సుభద్రతో కలిసి తన మేనత్త గుండీచాదేవి ఆలయానికి బయలుదేరతాడు. 3 మహారథాలు. జగన్నాథుని రథం నందిఘోష, 45 అడుగులు ఎత్తు, 16 చక్రాలతో ఉంటుంది. బలభద్రుడి రథం తాళధ్వజము, సుభద్రాదేవి రథం దర్పదళం. ఈ రథాలను గుర్రాల్లాగవు, ఏనుగులు లాగవు. లక్షల మంది భక్తులు తమ చేతులతో ఆ రథాలను లాగుతారు. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. పూరి గజపతి రాజు ఆయనే ఒక బంగారు చీపురు పట్టుకుని స్వామి యొక్క రథాన్ని తానే ఊడుస్తాడు. దీన్ని చేర్ పహర్నా అంటారు. అంటే స్వామి ముందు అందరూ సమానులే అని చెప్పడం అన్నమాట. మనకి కఠోపనిషత్తు ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మన ప్రగ్రహమేవచ అంటుంది. అంటే ఈ శరీరమే రథము, ఆత్మయే రథికుడు, బుద్ధే సారథి, మనస్సే కళ్యము. రథయాత్ర అంటే బయట జరిగే ఉత్సవమే కాదు, మనలో జరగాల్సిన ప్రయాణం. పురాణము కూడా రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటుంది. అంటే రథంపై ఉన్న వామన రూపుడైన జగన్నాథుణ్ణి ఒక్కసారి దర్శిస్తే పునర్జన్మ అనేదే ఉండదు. అందుకనే అక్కడి జనమంతా ఎంతో భక్తితో జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే అంటూ ఆ రథాన్ని లాగుతారు. అటువంటి రథయాత్రలో మనం ప్రత్యక్షంగా